నేను యశోద. వెల్కమ్ టు స్పాట్లైట్. వైరస్ తీవ్రత తగ్గలేదు, కేసులు పెరుగుతున్నాయి. మన దగ్గరే కాదు, ప్రపంచమంతా ఇదే పరిస్థితి. కరోనాతోనే బతకాల్సిన సిచ్యువేషన్. దేశాలు సడలింపులు ఇచ్చేస్తున్నాయి, జనం అలవాటు పడుతున్నారు. రాను రాను మరిన్ని రిలాక్సేషన్స్ వస్తాయి. అప్పుడు వైరస్ తీవ్రత కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. క్రౌడ్ పెరిగితే వైరస్ స్పీడ్ కూడా పెంచుతుంది. ఈ టైంలోనే సూపర్ స్ప్రెడర్స్ భయపెడుతున్నారు. అలాంటి సూపర్ స్ప్రెడర్స్ పైనే ఇవాల్టి స్పాట్లైట్. సూపర్ స్ప్రెడర్స్ ఇప్పుడు వీళ్లతోనే ప్రమాదం. ఒక్కరు 100 మందికి అంటిస్తే డేంజర్. ఆ 100 మందితో వేల కేసులు. సూపర్ స్ప్రెడర్స్ తో మహానగరాలే ఆగమవుతున్నాయి. సూపర్ స్ప్రెడర్స్ ఎవరో ఏంటో ఎవరికీ తెలియదు. వైరస్ క్యారియర్స్ మని పాపం వాళ్లకే తెలియని సిచ్యువేషన్. ఇప్పుడు సూపర్ స్ప్రెడర్స్ డేంజర్ స్పెల్స్ మోగిస్తున్నారు. లాక్డౌన్ సడలింపులు మరిన్ని ఇస్తే జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. లాక్డౌన్ 3లో చాలా సడలింపులిచ్చింది కేంద్రం. రాష్ట్రాలు అదే దారిలోనే నడిచాయి. గ్రీన్ జోన్లలో షరతులు, మినహాయింపులు, ఆంక్షలు, అంతరాయాలు, అడ్డుకట్టలు ఏవీ లేవు. ఆరెంజ్ జోన్లలో కొన్నింటికి బ్రేకులేశారు. ఇక రెడ్ జోన్లలో చాలా అంశాలకు కత్తెర పెట్టారు. కంటైన్మెంట్ లో అన్నింటినీ కట్టిపడేశారు. కాకపోతే లిక్కర్ సేల్స్ కు మాత్రం కంటైన్మెంట్ లో తప్పిస్తే అన్ని జోన్లలో షట్టర్లు ఎత్తారు. పల్లెలు కొంతమేరకు పర్వాలేదు. పట్టణాల్లో ఇప్పటికీ కొన్ని ఆంక్షలు అమలవుతున్నాయి. లాక్డౌన్ 4 ఉంటుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కొంత విభిన్నంగా ఉంటుందన్నారు. లాక్డౌన్ 3కి మించి సడలింపులుండొచ్చని టాక్. లాక్లు పూర్తిగా తీసే సీన్ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే రైళ్లు పట్టాలెక్కాయి. ప్రస్తుతం పరిమితమే అయినా ఫ్యూచర్లో సర్వీసులు పెరగొచ్చు. మేం రెడీ అంటున్నాయి విమానయాన సంస్థలు. కొన్ని మార్పులతో బస్సులు రోడ్డెక్కవచ్చు. ఇప్పటికన్నా మరింతగా జనం రోడ్ల మీదకొస్తారు. ప్రయాణాలు పెరుగుతాయి. లాక్డౌన్ ఫస్ట్ అండ్ సెకండ్ లో కరోనా కాస్త కట్టడిలో ఉంది. ఇప్పుడు స్పీడ్ పెంచింది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. సేమ్ టైం లాక్డౌన్ ఆంక్షల్ని తగ్గిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. లాక్డౌన్ 4లోనూ మరిన్ని సడలింపులిచ్చే అవకాశం ఉంది. జనం రద్దీ పెరిగితే కరోనాకు ఛాన్స్ ఇచ్చినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. దేశంలో టెస్టింగ్ల సంఖ్య ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. చాలా నామమాత్రంగానే సాగుతోంది. అసిమ్టమాటిక్ కేసులు వణికిస్తున్నాయి. లక్షణాలు కనిపించని వారి నుంచి కొత్త వారికి, మళ్లీ వారి నుంచి ఇంకొందరికి ఇలా వైరస్ అంటుకుంటుంది. కొత్త కేసుల మూలాలు సైతం దొరకడం లేదు. కరోనా ఇప్పట్లో అంతమయ్యే ఛాన్స్ లేదు. దాంతోనే కలిసి అడుగులు వేయాల్సిన సిచ్యువేషన్. మనకు మనమే స్వీయ నియంత్రణ పెట్టుకుంటేనే బెటర్. నిన్నటి వరకు అసిమ్టమాటిక్, వైరస్ క్యారియర్స్ పేర్లు భయపెట్టాయి. ఇప్పుడు సూపర్ స్ప్రెడర్స్. ఈ పదం వింటేనే జనంలో వణుకొస్తోంది. సూపర్ స్ప్రెడర్స్ అంటే ఒకరి నుంచి చాలా మందికి వైరస్ అంటించడమే. మార్కెట్స్, రైతు బజార్స్, పెట్రోల్ బంకులు, మాల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలా వైరస్ అడ్డాలుగా మారే ప్రమాదం ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరుకులు, పాలు, కూరగాయలు తదితర నిత్యావసరాల కోసం బయటకు వెళ్లక తప్పదు. కిరాణా షాప్ నిర్వాహకులు, కూరగాయలు అమ్మేవాళ్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, ఇళ్ల నుంచి చెత్తను సేకరించేవారు, మందుల షాప్ నిర్వాహకులు వీళ్లలో ఎవరికైనా కరోనా సోకితే ఇక అంతే. అలాంటి వారితో వందలాది మందికి వైరస్ అంటుకుంటుంది. సడలింపులతో పల్లెలు, పట్టణాలు బాగానే ఉన్నా మెట్రోపాలిటన్ సిటీస్ లోనే కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, ఇండోర్ ఇలా దేశంలోని ప్రధాన పట్టణాల్లో కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఒక్కరోజే 100 కేసులు వస్తున్నాయి. ఈ నగరాల్లో కేసులు పెరగడానికి ప్రధాన కారణం సూపర్ స్ప్రెడర్సే. వీళ్లతోనే అహ్మదాబాద్ ఆగమైంది. గుజరాత్లోని కేసుల్లో 70% కేసులు ఇక్కడే ఉన్నాయి. అహ్మదాబాద్లో 334 మంది సూపర్ స్ప్రెడర్స్ ను గుర్తించారు. ఇంకా 14,000 మంది సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మార్కెట్లు, మాల్స్ లో ఫిజికల్ డిస్టెన్స్ తో వైరస్ అంటకుండా చూసుకోవచ్చు. కాస్త జాగ్రత్త పడితే పర్వాలేదు. కానీ మనకు సంబంధం లేకుండానే వైరస్ అంటుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సెలూన్లు, డెంటల్ హాస్పిటల్స్ తోనే ప్రమాదం ఎక్కువ అంటున్నారు ఎక్స్పర్ట్స్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా బర్గావ్లో జరిగిన సంఘటనే దీనికి సాక్ష్యం. ఆ గ్రామంలోని ఓ బార్బర్ షాపులో కరోనా పేషెంట్ ముఖాన్ని తుడిచిన అదే టవల్తో మరో 11 మందికి వాడాడు. ఆ టవల్తో 6 వ్యక్తులకు వైరస్ అంటుకుంది. అయితే అన్ని బార్బర్ షాపుల్లో జరగాలని లేదు. మనతో పాటు వాళ్లు కూడా కేర్గా ఉండాల్సిందే. లేదంటే మనం కూడా కరోనా లిస్టులో చేరాల్సి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైళ్లు, బస్సులు నడిపేందుకు సిద్ధమవుతున్నాయి. రైళ్లలో, బస్సుల్లో వెళ్లేటప్పుడు మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా స్వీయ నియంత్రణే ముఖ్యం. అందరితో కలివిడిగా కాకుండా ఫిజికల్ డిస్టెన్స్ ఫాలో అయితేనే మనకు మంచిది. సూపర్ స్ప్రెడర్ కు మంచి ఎగ్జాంపుల్ కోయంబేడ్ మార్కెట్. తమిళనాడు రాజధాని చెన్నై కేర్ ఆఫ్ అడ్రస్. ఈ మార్కెట్ నుంచే వైరస్ చెన్నై అంతా స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు అంటుకుంది. తమిళనాడులోని కేసుల్లో సగానికి పైగా కేసులు మార్కెట్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యాయి. దీనికి తోడు రాష్ట్రాలకు వలసపోతోంది కరోనా వైరస్. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ కోయంబేడు. ఈ మార్కెటే తమిళనాడు కొంప ముంచింది. చెన్నైనే కాదు, కడలూరు, విల్లుపురం, అరియలూరు సహా పలు జిల్లాల్ని కరోనా బాధిత జిల్లాలుగా మార్చింది. తమిళనాట కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందనుకుంటున్న టైంలో కోయంబేడు సూపర్ స్ప్రెడర్ తో సమీకరణలు మారిపోయాయి. కోయంబేడు ఎఫెక్ట్ తమిళనాడులోనే కాదు, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. తమిళనాడులో దాదాపు 10,000 కరోనా కేసులుంటే అందులో 60% కేసులు ఒక్క చెన్నైలోనే ఉన్నాయి. ఈ కేసుల్లో చాలా వరకు కేర్ ఆఫ్ అడ్రస్సే కోయంబేడు. ఇక్కడి నుంచే రాష్ట్రమంతా వ్యాపించింది వైరస్. మొదట్లో తమిళనాడులో మర్కజ్ కేసులు మాత్రమే ఉండేవి. ఎలాగో అందరినీ గుర్తించి క్వారంటైన్ చేసింది. కేసుల్లోనూ స్పీడ్ తగ్గింది. అంతా బాగుందనుకున్న టైంలో ఒక్కసారిగా రాష్ట్రంలో కేసులు పెరిగిపోయాయి. అధికారులు పోస్ట్ మార్టం చేస్తే కోయంబేడే మూలమని గుర్తించారు. తేరుకున్న అధికారులు ఏప్రిల్ 30న మార్కెట్లో రీటైల్ లావాదేవీలు ఆపేశారు. మే 5న హోల్సేల్ వ్యాపారాన్ని కూడా నిషేధించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాష్ట్రంలోని 75% కేసులకు ఈ మార్కెట్తో లింకు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. కోయంబేడు మార్కెట్ 1996లో మొదలైంది. దాదాపు 65 ఎకరాల్లో ఈ మార్కెట్ విస్తరించింది. 3,000కు పైగా షాపులున్నాయి. ప్రతిరోజు హోల్సేల్, రిటైల్ వ్యాపారం కొన్ని కోట్లలో జరుగుతుంది. ప్రతిరోజు 1,50,000 మంది జనాలు ఈ మార్కెట్కు వస్తారు. పండగల పూట ఇంకో 1,00,000 పెరుగుతుంది. ఈ మార్కెట్లో దాదాపు 10,000 మంది హమాలీలు పనిచేస్తుంటారు. వీళ్లంతా చెన్నై దగ్గరలోని ఊళ్ల నుంచే వస్తారు. ఉదయం వచ్చి రాత్రి వెళ్లిపోతారు. వీళ్ల రాకపోకలన్నీ లోకల్ ట్రైన్లోనే జరుగుతాయి. మొదట్లో ఒక్క డీలర్కు వైరస్ అంటుకుందని టాక్. ఆ ఒక్క డీలర్ నుంచే 1,000 మందికి వైరస్ పాకింది. కోయంబేడు మార్కెట్ తమిళనాడుతోనే కాదు, ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పాండిచ్చేరితోనూ సంబంధాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి రోజు వందల సంఖ్యలో లారీలు మార్కెట్కు వస్తాయి. లాక్డౌన్ కు ముందు రోజు 400 వరకు లారీలు వచ్చేవి. 3,500 టన్నుల వెజిటేబుల్స్ తీసుకొచ్చేవి. లాక్డౌన్ తర్వాత రోజు 2,500 లారీలు మార్కెట్కు వస్తుండేవి. వివిధ రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులు ఇక్కడి నుంచే ఫుల్ గా జరుగుతాయి. కోయంబేడు ఎఫెక్ట్ తో ఏపీలో కేసులు భారీగా పెరిగాయి. మర్కజ్ కేసుల్ని కంట్రోల్లో పెట్టిన ఏపీ కోయంబేడు కేసుల్ని కట్టడి చేయలేకపోతుంది. ఈ మార్కెట్ నుంచి వచ్చిన వైరస్ చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాను చుట్టేసింది. ఈ జిల్లాల నుంచి లారీలు కోయంబేడు మార్కెట్ కు వెళ్తుండేవి. వ్యాపారులు కూడా వెళ్లేవారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు బాగానే జరిగేవి. ఇప్పుడు కోయంబేడు మార్కెట్ తో లింకులు ఉన్న వారిని గుర్తించడానికి ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. వాలంటీర్లు, ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే చేస్తోంది. వైరస్ కూడా రాష్ట్రాల నుంచి వలస వస్తున్నట్టు కేసులు చెప్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో షిఫ్ట్ అవుతున్నారు. సొంతూర్లకు వచ్చిన వాళ్లలోనూ వైరస్ బయటపడుతోంది. వీళ్లను ముందుగానే క్వారంటైన్ చేయడంతో ప్రమాదం తప్పినట్టే.
వీళ్ళు జనంలో తిరిగితే వైరస్ మరింత మందికి అంటుకునే ప్రమాదం ఉంది. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో కోయంబేడ్ మార్కెట్ చెబుతోంది. ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ సడలింపులు ఇచ్చేశాయి. మనం అదే దారిలో నడుస్తున్నాం. కరోనా ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికీ తెలియదు. వ్యాక్సిన్ వస్తే ఓకే, లేదంటే వైరస్తోనే నడవాల్సిన సిచ్యువేషన్. ఆ నడిచేటప్పుడే జాగ్రత్తగా ఉంటే నో ప్రాబ్లం, లేదంటే కరోనాను అంటించుకున్నట్లే. వైరస్ మనల్నే కాదు, మన వాళ్ళందరినీ చుట్టేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవాళ్లు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటే బెటర్ అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా లిస్టులో చేరినట్లే. లాక్డౌన్ సడలింపులతో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయిందని అనుకోవద్దు. ఇంతకు ముందులా స్వేచ్ఛగా తిరగొచ్చన్న భావన మంచిది కాదు. మన చుట్టూ వైరస్ సోకిన వాళ్లు ఉంటారు. వాళ్లతోనే అసలు ప్రమాదం. రాను రాను ఈ పరిస్థితి మరింత విషమంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడే మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. अगर हम रिक्वायर्ड डूज एंड डोंट्स का पालन करेंगे, रिक्वायर्ड प्रोसेसेस इन टर्म्स ऑफ क्लिनिकल मैनेजमेंट उसको फॉलो करेंगे, तो हो सकता है कि हम पीक को अचीव ना करें, हमारा कर्व इसी तरह से फ्लैटन रहे. लेकिन जिस भी समय पर अगर हम कोई भी प्रिकॉशंस का रिक्वायर्ड प्रोसेसेस का पालन नहीं करते हैं तो केसेस में स्पाइक आने की संभावना रहती है, जिसके लिए ही हम आपके द्वारा सबसे रिक्वेस्ट करते हैं कि काइंडली हमें हर तरह का सपोर्ट दिया जाए, कम्युनिटी सपोर्ट मिले, फील्ड में हर तरह से एक्शन और सपोर्ट हमारा उस तरह से चलता रहे कि हम उस पीक को ऑब्जर्व ना कर पाए. ముందు కంటే ఇప్పుడు రెండింతలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వైరస్ అంటుకోకుండా ఖచ్చితమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలి. లాక్డౌన్ 4లో మరిన్ని సడలింపులు ఇస్తే ఈ సమస్య మరింత తీవ్రం కానుంది. మనకు తెలియకుండానే సూపర్ స్ప్రెడర్స్ మనలోనే ఉంటారు. కమ్యూనిటీ స్ప్రెడ్ పెరిగే ప్రమాదం ఉంది. లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉన్నప్పుడే జనాలు రోడ్డెక్కారు. సిల్లి కారణాలతో బయటకొచ్చారు. లాక్డౌన్ 3 సడలింపులతో రద్దీ ఎక్కువైంది. మెట్రో సిటీస్ లో రూల్స్ కఠినంగానే ఉన్నా ప్రభుత్వ ఆఫీసులతో పాటు ఐటీకి పర్మిషన్ ఇచ్చారు. దీంతో క్రౌడ్ పెరిగింది. ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా అందరికీ పాకుతుంది. గవర్నమెంట్ ఇచ్చిన జీవో 64 ప్రకారం కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నవి. కాకపోతే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి వెహికల్ చెకింగ్ పాయింట్స్ అనేవి అవి అట్టే నడుస్తున్నవి. దాంట్లో ఎవరైతే వయలేషన్ చేసుకుంటూ వస్తున్నారో, ఇప్పుడు వేరే లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి వచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళు విత్ పాస్తో మాత్రమే మన దగ్గరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, తెచ్చుకుంటే పాస్ ద్వారా మాత్రం బయటకు వెళ్ళాలి. అట్లా పాస్ లేకుండా ఎవరైనా అన్నెసరి కనుక వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు మా చెకింగ్లో భాగంగా తనిఖీలో పట్టుబట్టి ఆ వెహికల్స్ కూడా డిటైన్ సీజ్ చేయడం జరుగుతుంది. 33% ఎంప్లాయీస్ వర్క్ చేయడం కోసం వాళ్ళకి కొన్ని సడలింపులు చేయడం జరిగింది. ఒక కంపెనీలో 1000 మంది ఉంటే 1000/33% 330 మెంబర్స్ ఆన్ రోడ్ మీకు రావడం జరుగుతుంది. దానివల్ల కొంచెం వెహికల్స్ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా 33% మాత్రమే ఎలా ఉంది. వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో భాగంగా వాళ్ళ పేరు, వాళ్ళ వెహికల్ నెంబర్ అది చెక్ చేస్తున్నాం. ట్రాఫిక్లో సిగ్నల్స్ లేకుండా రన్ చేయడం అనేది అది చాలా ప్రమాదంతో కూడింది. యాక్షన్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందువల్ల సిగ్నల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు భయపడుతున్నాయి. కరోనా ఎప్పటికీ పోయే వ్యాధి కాదని చెప్పింది. హెచ్ఐవి లాగానే మనుషులతో పాటే ఉండిపోతుందని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ దాంతో పాటు జీవించడం అలవాటు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ డాక్టర్ మైక్ రియాన్ అన్నారు. There is some magical thinking going on that lockdowns work perfectly and that unlocking lockdowns will go great. Both are fraught with dangers. Just putting in place swinging lockdowns can do as much harm as good if it's not done, as Maria said, carefully. This virus may become just another endemic virus in our communities, and this virus may never go away. HIV has not gone away, but we've come to terms with the virus, and we have found the therapies, and we've found the prevention methods, and people don't feel as scared as they did before, and we're offering life to people with HIV, long, healthy lives to people with HIV. ఇంట్లో ఉన్నప్పుడు ఇతరుల్ని కలిసేందుకు ఛాన్స్ లేదు. బయటికి వెళ్ళినా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాం. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళక తప్పదు. అదే ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అజాగ్రత్తగా ఏ ఒక్కరిని కలిసినా మనం కరోనాకు చిక్కినట్లే. మాస్కుతో చాలా వరకు ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. సర్జికల్ మాస్క్తో 90% వైరల్ పదార్థాలని అడ్డుకోవచ్చు. టీషర్ట్ మాస్క్ అయితే 70% పదార్థాలని తగ్గిస్తుంది. మనిషికి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంటే ఫుల్ సేఫ్టీ. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా ఎక్కువ మంది జనంలో ఉంటే వైరస్ ప్రమాదం భారీగానే ఉంటుంది. ఈ ప్రమాదం మాల్స్, సూపర్ బజార్స్ లో ఉంటుంది.
ఒంట్లో బాగాలేని వారు వస్తువుల్ని ముట్టుకున్నా దగ్గినా తీవ్రత ఎక్కువే. పెద్ద స్టోర్లకే జనం వెళ్తారు కాబట్టి రిస్క్ ఉంటుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. వ్యక్తిగత పరిశుభ్రతే ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. గతంలో కంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్స్ కు వెళ్లాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు లాంగ్ జర్నీలు మానుకోవాలని సూచిస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లను అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. వీటికి ఎంత ఎక్కువ దూరంగా ఉంటే అంత బెటర్ అంటున్నారు. వీలైనంతగా ఒంటరిగా ఉండటానికే ప్రయత్నించాలని అడ్వైస్ కూడా ఇస్తున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా పిల్లలు, 65 ఏళ్లు దాటిన వాళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ, క్యాన్సర్, డయాలసిస్ చేసుకుంటున్న వారు, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు మరికొన్ని నెలల దాకా బయటకు రాకుండా ఉంటేనే బెటర్. గుండె సంబంధిత సమస్యలున్నవారు చాన్నాళ్లు జాగ్రత్తగా ఉండాలి. బైపాస్ ఆపరేషన్, స్టెంట్లు వేయించుకున్న వాళ్లు జనంలోకి రాకూడదు. ఆహార నియమాలు పాటిస్తూనే క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయలు, ఇతర విటమిన్లిచ్చే వాటిని తీసుకోవాలి. భవిష్యత్తు గురించి ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా మానసిక ప్రశాంతతతో ఉండాలి. As the economic and social impacts of the pandemic expand, we can expect to see a rise in mental health conditions such as depression, anxiety, and substance use disorders. Frontline health workers faced with heavy workloads, life or death decisions, and risk of infection are particularly affected. So are children and adolescents, whose daily routines have been completely disrupted. Older people, particularly those living alone, are at risk of social isolation. This is to say, nothing of the situation in settings where poverty levels are high and physical distancing is complicated, if not impossible. If ever there was a time to invest in mental health, it's now. మనకు తెలియకుండానే మనమే వైరస్ సూపర్ స్ప్రెడర్స్ గా మారే ప్రమాదం ఉంది. ఇందులో ఎవరిని నిందించాల్సిన పని లేదు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఏ ప్రమాదం ఉండదు. లేదంటే అందరికీ కష్టమే. మార్కెట్కు వెళ్లాల్సిందే, కూరగాయలు కొనాల్సిందే, బండిలో పెట్రోల్ కొట్టించుకోవాల్సిందే, పనులు చేసుకోవాల్సిందే. ఇక్కడే మనం అందరికీ ఆమడ దూరంలో ఉండాలి. ప్రతి ఒక్కరిని అనుమానంగా చూడాల్సిందే. ఆ అనుమానమే మనల్ని కాపాడుతుందని నమ్మాలి. ఆ నమ్మకం లేకుంటే వైరస్కు చిక్కినట్లే. అంతెందుకు మనమే ఓ సూపర్ స్ప్రెడర్ కూడా కావచ్చు. ఇది ఇవాల్టి స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.